మానవత్వానికి విరుద్ధంగా రాజ్యాంగ అమలు జరుగుతుందని, రాజ్యాంగ సక్రమంగా అమలు కోసం ప్రత్యామ్నాయమవసరమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ గోవాడ వీర్రాజు పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలు అమలు తీరుపై ఏయుటీన్-ఎల్ సమావేశ మందిరంలో జరిగిన సదస్సులో ప్రసంగించారు. నేడు రాజ్యాంగ అమలులో పేద, అణగారిన వర్గాలు వివక్షకు గురవుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యాంగ నియమాలను, ప్రజల హక్కులను పరిరక్షించవలసిన పాలకులు కేవలం దోపిడీ వ్యవస్థలకు కొమ్ముకాయడం ఇందుకు కారణమని అన్నారు. నేడు భారత రాజ్యాంగం కొద్దిమంది దోపిడీదారులు, పాలకుల చేతుల్లో కీలు బొమ్మగా మారిందన్నారు. రాజ్యాంగ అమలు కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయం తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు, విద్యావేత్తలను ఏకధాటిపై తీసుకువస్తామని మీడియాకి తెలియజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సోదరులందరికీ పేరు పేరుగానే మన సోదరు చెప్పినట్టుగా నేను వర్డ్స్ మాట్లాడుతున్నా. రాజ్యాంగ నిబంధనలు అమలు చేయడానికి రాజ్యాధికారం మీకు రానంత వరకు మీరు అమలు చేయలేరు. ఏమంటాడు? మీరు కులరహిత సమాజం నిర్మించండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఇప్పుడు నా కుమార్తెని నేను అమెరికా పంపడానికి బ్యాంక్ చివరికి నేను అనుకోకుండా అమలు చేయాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారం తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలం. ఏంటంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఈ దేశంలోనే ప్రాంతీయతత్వం, అంతేకాని వేరే కుటుంబాలు చేసేంత పెద్ద మనిషి ఇక్కడ ఎవరికి లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సామ్యవాద దేశం, సర్వసత్తాక దేశం, ప్రజాస్వామ్య దేశం, గణతంత్ర దేశం అని చెప్తుంది. అలాగే అంటే ఈరోజు సామ్యవాదం అంటే మత సామరస్యం ఉందా ఈ దేశంలో? మత సామరస్యాన్ని ప్రభుత్వాలు కాపాడుతున్నాయా? మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయా? దానివల్ల నష్టపోతున్న ప్రజలు ఎవరు? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాజ్యాంగంలో ప్రధానంగా ఉన్నది స్వేచ్ఛ, సమానత్వం. స్వేచ్ఛ, సమానత్వం అంటే స్వేచ్ఛ, నువ్వు ఇష్టం వచ్చిన విశ్వాసాలను కలిగి ఉండే స్వేచ్ఛ, వాటిని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ. నువ్వు అంటే నీ ఇష్ట అంటే ఆ స్వేచ్ఛతో పాటు సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం. ఈ ఆర్థిక కొన్ని అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. ఆర్థిక సమానత్వాన్ని గురించి మాట్లాడవలసి వస్తే మన దేశంలో ప్రపంచ సంపన్నుల్లో ఒకడు అంబానీ. 4వ ప్లేస్లో ప్రపంచ సంపన్నుల జాబితాలో మన దేశం నుంచి చాలామంది ఉంటారు. అలాగే ప్రపంచ పేదరికం లిస్టులో అవినీతిలో, ప్రపంచ పేదరికంలో మనం ముందుంటాం, అవినీతిలో మనం ముందుంటాం. అంటే ఈ అసమానతలు అనేవి దేశ రాజ్యాంగంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమని? సమానత్వ సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలి. దేశ సంపదనంతా ప్రజలకు సమానంగా అందేటట్లు చూడాలి. వృద్ధులకు ఇప్పుడు మనం అనుకుంటాం, చాలా గొప్పగా చెప్పుకుంటాం ప్రజాస్వామ్యాన్ని గురించి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలు అని అబ్రహాం లింకన్ చెప్పిన ప్రజాస్వామ్యాన్ని చెప్తాం. అదే అబ్రహాం లింకన్ అంటాడు, నా దగ్గర శత్రువు మాట్లాడనీయకుండా, నోరు విప్పకుండా చేయగలిగిన బలము, బలగము, అధికారం ఉన్నప్పటికీ నేను వాళ్ళ స్వేచ్ఛను హరించను అని చెప్తాడు. కానీ ఈ దేశంలో ఏం జరుగుతుంది? రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను ప్రభుత్వాలే హరించి వేస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే ప్రజల హక్కులను భక్షించి వేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి అరిస్టాటిల్ కూడా ఒక నిర్వచనం చెప్తాడు, అసమర్థులు, అవినీతి పరులు అయిన కొద్ది మందిని అజ్ఞానులైన అనేక మంది ఎన్నిక చేసుకోవడమే ప్రజాస్వామ్యం అని చెప్తాడు అరిస్టాటిల్. మనకు అర్థమవుతా ఉంది, ఈ దేశంలో చెప్పేది అబ్రహాం లింకన్ చెప్పిన నిర్వచనం, ప్రచారం చేసుకునేది అబ్రహాం లింకన్ చెప్పిన ప్రచారం. కానీ అమలు జరిగేది మాత్రం అరిస్టాటిల్ చెప్పినట్టు అవినీతి పరులు, నేరగాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు.